రియాలిటీ డజంట్ వెయిట్. నేను బెంగుళూరుకి రాకముందు ఒక ఐడియా ఉండేది. ఎలా ప్రాక్టికల్స్ ఉంటాయనేది. ఫస్ట్ నేను అనుకున్న కొన్ని రోజులు కికింగ్ గాని, ఫిట్‌నెస్ గాని, ఫ్లెక్సిబిలిటీ గాని క్లాసెస్ ఇచ్చిన తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయని. కానీ ఎప్పుడైతే నేను క్లాస్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యానో మొత్తం చేంజ్ అయింది. అప్పుడు కోచ్ చెప్పారు, "ఈరోజే ప్రాక్టికల్స్" అని. అప్పుడు మైండ్ మొత్తం అంతా బ్లాక్ అయింది. అలాగే మొత్తం పానిక్ అనమాట. ఏం జరుగుతుందనేది. నేను ఫీల్ అవుతున్నా క్లాస్‌లో నుంచి బయటకొచ్చినా కూడా చేతులు వణుకుతున్నాయనమాట. ఎందుకంటే నేను మెంటలీ ముందుగానే ప్రిపేర్ కాలేదు. ఈరోజే ప్రాక్టికల్స్ అని. దాని తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఎగ్జామినేషన్ చేశారు. హూమ్ సేస్, ఫిట్‌నెస్, ఆల్ దోస్ థింగ్స్. నాకు ముందుగానే వచ్చినా గానీ, అక్కడికెళ్ళిన తర్వాత చాలా భయంతో అసలు ఆ ఎన్విరాన్మెంట్ నాకసలు కొత్తగా ఉంది. సో, నేను పానిక్ అయిపోయి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ అయిపోయింది. దాని తర్వాత అర్థమైందంటే వాళ్ళు జస్ట్ ఓన్లీ అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ వి ఆర్ అని. ఒక వ్యక్తి ఏ స్టేజ్‌లో ఉన్నాడు, బిగినింగా లేకపోతే అడ్వాన్సా, నార్మల్, బేసిక్‌గా నేనెక్కడ సందే వీక్‌గా ఉన్నాను, నేనెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇచ్చారు. సో, ఈ హానెస్ట్ ఫీడ్‌బ్యాక్ వల్ల నాకి కొంచెం బెనిఫిటే అని చెప్పాలి. కానీ ఆ వర్డ్స్ వినగానే కొంచెం డిసప్పాయింట్ అనిపిచ్చింది. ఎందుకంటే ముందుగానే నాకి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంది, కిక్స్ ఒస్తాయి. మొత్తం ఏ టు జెడ్ ఈజీగా చేయగలను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ఎన్వైర్న్‌మెంట్‌లో, కొత్త పీపుల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి అందరి ముందర చేయాలంటే కొంచెం భయమైపోయింది. కొంచెం పానిక్ అయిపోయింది. సో, దానివల్ల యావరేజ్ మార్క్స్ అనేదొచ్చాయనమాట. నేను చూసే పర్స్పెక్టివ్ అనేది మార్చుకోవాలని. నేనిక్కడికొచ్చింది ఏ ఏరియాలో నేను ఇంప్రూవ్ చేసుకోవాలని. ఆ ఫీడ్‌బ్యాక్ వల్ల నాకొక క్లారిటీ వచ్చింది. నేనింకా ఎంత బెటర్ అవ్వాల్సుంది అని.